శ్రీ గురుభ్యో నమః. వారం వర్జం. సెప్టెంబర్ 13, 2025 శనివారం. శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, భాద్రపద మాసం, దక్షిణాయనం, వర్ష ఋతువు, కృష్ణపక్షం. షష్ఠి ఉదయం 7:24 వరకు. సప్తమి తెల్లవారి 4:05 వరకు. నక్షత్రం కృత్తిక ఉదయం 10:12 వరకు. వర్షం రాత్రి 1:12 నుండి 2:43 వరకు. దుర్ముహూర్తం తెల్లవారి 5:56 నుండి ఉదయం 7:33 వరకు. రాహుకాలం ఉదయం 9 గంటల నుండి 10:30 వరకు. ద్వాదశ రాశుల వారు ఈరోజు చేసుకోవాల్సిన పూజలు. సూర్య నమస్కారాలు చేయండి. ఆదిత్య హృదయము, సుబ్రహ్మణ్య కరావలంబ స్తోత్రాన్ని చదవండి. ద్వాదశ రాశులు. మేషరాశి. ఆర్థికంగా చెప్పుకోదగిన లాభాలు ఉండకపోయినా లోటు ఉండదు. వృషభ రాశి. సంతానపరంగా విశేష శ్రద్ధను కనపరుస్తారు. ఖర్చులు అదుపు చేయలేకపోతారు. మిథున రాశి. బంధువుల రాకపోకలు. పూర్వం మీరు ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాల్సి రావాల్సి వస్తుంది. కర్కాటక రాశి. బాధ్యతలు వరుసగా నిర్వహించవలసి రావడం ఆర్థికంగా వెనుకుబాటుకు కారణమవుతాయి. సింహరాశి. అధిక ప్రయోజనాలు కలిగిన చౌకగా వచ్చే వస్తువులను కొనుగోలు చేస్తారు. కన్యారాశి. చేపట్టిన కార్యక్రమాలు సకాలంలో పూర్తి చేస్తారు. దీర్ఘకాలిక సమస్యలు తీరుతాయి. తులారాశి. ఎంతటి వారినైనా మాటల చాతుర్యంతో ఆకట్టుకుంటారు. వస్త్రాల కొనుగోలు. వృశ్చిక రాశి. సన్నిహితుల సాయంతో ముందుకు సాగుతారు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. ధనస్సు రాశి. చాకచక్యంగా శత్రువులను సైతం మిత్రులుగా మార్చుకుంటారు. శుభవార్తలు. మకర రాశి. నూతన పెట్టుబడులకు తగిన సహాయం అందుతుంది. అనుకోని విధంగా కాంట్రాక్టులు దక్కుతాయి. కుంభరాశి. తగాదాలకు, వివాదాలకు దూరంగా ప్రశాంతతగా కాలం గడుపుతారు. మీనరాశి. ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహిస్తారు. వేదాంత ధోరణి అలవరుచుకుంటారు. నమస్కారం.